నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నువ్వు లోక సంబంధంగా తిరిగావు. నీ ఇష్టానుసరంగా లోకంలో పడిపోయావు. లోకస్థ వ్యక్తులతో సహవాసం చేస్తావు, పడిపోయావు లోకంలో. కానీ దేవుడు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఇదిగో సోదరు, మనమందరం వధువు సంఘమైన ఆయన భార్య యేసుక్రీస్తు వరుడైతే మనం ఎవరు అందరం వధువు సంఘమైన భార్యతో సమానమైన ఈ భార్యను ఆయన సంరక్షించి పోషిస్తున్నాడు. ఈ భార్యను వాక్యమైన ఉదక స్థానంతో స్నానం చేయించాడు. ఈ వాక్యమైన ఉదక స్థానంతో స్నానము చేయించి తన ఎదుట పరిశుద్ధురాలుగా, నీతిమంతులుగా, నిర్దోషురాలుగా నిలబెట్టుకోవాలనుకుంటున్నా. ఈరోజు నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలో పడిపోయినా సరే, తిరిగిరా. నేను నిన్ను క్షమిస్తాను, నేను నిన్ను చేర్చుకుంటాను, నేను నిన్ను తిరిగి ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాను సహోదరుడు, తిరిగిరా, నేను నిన్ను చేర్చుకుంటాను. ఆ పురుషుడైతే తన భార్యను చేర్చుకోడేమో, కానీ ఈ సంఘం అనే భార్యను మాత్రం నేను చేర్చుకుంటాను. తిరిగిరా, తిరిగి రమ్మంటున్నాడు ఆయన. నీ ముందున్న మైలంతా కడిగి వేస్తానన్నాడు. నీ ముందున్న దోషమంతా కడిగి వేసి నిన్ను పరిశుద్ధురాలుగా మార్చి మళ్ళీ నా సన్నిధిలో చేర్చుకుని నా భార్యగా అంగీకరిస్తాను. రా, నేను నిన్ను మళ్ళా ప్రేమిస్తాను, నిన్ను మళ్ళా చేర్చుకుంటాను. నా ఎదుగురా. ఏమి చేసిన పని అదే. ఈరోజు నీ జీవితంలో ఏం కోల్పోయావో, నీ స్థితి ఈరోజు చిన్నాభిన్నమైపోయిన పరిస్థితిలో ఉందేమో, ఆశీర్వాదం లేదేమో, నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తలేదేమో, ఉద్యోగాలు ఫలిస్తలేదేమో, బిజినెస్ ఫలిస్తలేమో. రా, నువ్వు చేయాల్సింది ఒకటి, బరువులు మోయే అవసరం లేదు, ఏమాత్రం కొండలు పిండించే అవసరం లేదు. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయడమే కావాలి. నిన్ను చేర్చుకున్నాడంటే ఎంత ప్రేమమేడు చూడు. ఇప్పటి వరకనే నిన్ను రమ్మంటున్నాడు. దావీదు ఎడల చూపిన కృప నీ ఎడలో చూపిస్తానంటున్నాడు.